అరే గజాల, చెప్పరా బిట్టు. ఈ రోజు మార్నింగ్ లిటిల్ హార్ట్స్ మూవీ చూసా ట్రిపుల్ ఏ మాల్ లో. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఈ మధ్య చాలా పాన్ ఇండియా ఫిల్మ్స్ వస్తున్నాయి, ఏది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. అలా అని చెప్పి ఏది బాగోట్లేదు అని చెప్పి నేను అనట్లేదు, బాగుంటున్నాయి సినిమాలు, కానీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వట్లేదు. ఈ రోజు చూసిన సినిమా అలా నీట్ గా వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత కొన్ని పాత ఇన్సిడెంట్స్ గుర్తు చేసి ఇంటర్ లైఫ్ ని గుర్తు చేసి అలా వెళ్ళిపోయింది మామ. యూత్ కనెక్ట్ అవుతారు అని చెప్పి నాకు అనిపిస్తుంది, కనెక్ట్ అయ్యారు కూడా. సినిమా కలెక్షన్స్ చూస్తే అర్థం అవుతోంది. అరే మామ, నువ్వు ఈ మాటల్లోనే చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చావు. ఈ సినిమాను ఒక పాన్ ఇండియా సినిమాలతో కూడా కంపేర్ చేస్తున్నావు. ఓకే, అర్థమవుతుంది సినిమా ఎంత బాగా నచ్చిందో. దాని రిజల్ట్ మనం ఏం కొత్తగా చెప్పక్కర్లేదు, ఆడియన్స్ ఇస్తున్నారు దానికి. కానీ ఇంతలాగా అట్రాక్ట్ చేయడానికి నిన్ను ఏది నచ్చిందిరా బాగా అసలు? కామెడీ మామ, అది కూడా హెల్దీ కామెడీ. కొన్ని కొన్ని ఓవర్ ద బోర్డు ఉంటాయి, 2-3 డైలాగులు. ఓవరాల్ గా చూసుకుంటే హెల్దీ కామెడీ. రొటీన్ సీన్సే, చాలా చోట్ల చూసిన సీన్సే, చాలా వెబ్ సిరీస్ లో చూసిన సీన్సే. బట్ పర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ చేసి అండ్ రైటింగ్ కూడా బాగుందని చెప్పుకోవాలి. ఎంత రొటీన్ అయినా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని డైలాగులు రాశారు. ఓవరాల్ గా కాంబినేషన్ వర్కౌట్ అయింది, రైటింగ్ ప్లస్ పర్ఫార్మెన్సెస్. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నావు, ఎవరు బాగా చేశారు ఇంతకీ ఇందులో? మా దీంట్లో మెయిన్ గా ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకళ్ళేమో మౌలి, లీడ్ రోల్. అతను యూట్యూబర్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ సెకండ్ వన్ జై కృష్ణ. ఉప్పునే మూవీలో హీరో ఫ్రెండ్ గా చేశాడు, దీంట్లో కూడా హీరో ఫ్రెండ్ గా చేశాడు. అతను ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి, అతను వాయిస్ మాడ్యులేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు, హీరోయిన్ కూడా బాగా చేసిందని చెప్పుకోవాలి. రాజీవ్ కనకాల మంచి రోల్ పడింది. అండ్ ఆయనతో పాటు కంచె గారికి కూడా చాలా మంచి రోల్ పడింది. ఆయన చేసివే సెలెక్టివ్ గా చేస్తారు. ఆయన చేశారంటే ఏదో ఒకటి ఉంటది. దీంట్లో కూడా చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ లో ఆయన పోర్షన్ ఒకటి ఉంటది, పిచ్చెక్కిస్తుంది. థియేటర్ లో ఇంకా అరుపులు అనమాట. అరే మామ, టెక్నికల్ గా ఎలా ఉంది? టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంది. నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది ఓటీటీకి అనుకున్న మూవీ కదా, థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు, ఎలా చేసి ఉంటారు, టెక్నికల్ గా ఎలా ఎన్హాన్స్ చేసి ఉంటారు అని చెప్పి ఆలోచించి వెళ్ళా. బట్ టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. లొకేషన్స్ కూడా బాగున్నాయి, అంటే అన్ని బాగా సెట్ అయ్యి. అండ్ ఇక మెయిన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. ఇలాంటి కామెడీ సినిమాలకి చాలా మంది ఏం చేస్తారంటే సౌండ్స్ పెట్టి సీన్స్ ని హైలైట్ చేస్తాడు, కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ అలా చేయలేదు. చాలా డిఫరెంట్ గా మ్యూజికల్ గా ట్రై చేశాడు. ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, దానికి 2-3 వేరియేషన్లు ఉంటాయి. ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక పిల్లర్ అని చెప్పుకోవాలి ఈ సినిమా స్టాండ్ అవుట్ అవడానికి సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా. ఎందుకంటే ఆ ట్రాక్ స్ట్రెచబుల్ ట్రాక్, అది అటు ఇటు అయినా సినిమా ఫెయిల్ అయిపోద్ది, కానీ ఆ ట్రాక్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ మ్యూజిక్ మా. ఓకే, ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా గురించి మన ఆడియన్స్ కి ఏ రకంగా చెప్తావు? టికెట్ బుక్ చేసుకోండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వకుండా వస్తారు బయటికి. యూత్ కి అయితే పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళు కానీ, బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ, మన అందరం చాలా మంది డిగ్రీలు బీటెక్లు చేసాం. మనకి ఏదో ఒక మూమెంట్ దాంట్లో మనకు కనెక్ట్ అవుద్ది ఖచ్చితంగా. అండ్ పేరెంట్స్ కూడా చూడొచ్చు, కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అందరికీ నచ్చుతుంది మా మూవీ.